కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7-8 వచనాలు మళ్ళొకసారి చదువుకుందాం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుల వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఇతని యొక్క క్యారెక్టర్ గురించి ఆలోచన చేద్దాం. ఇతనిలో ఉన్న లక్షణాలు అనేది మనం చూస్తే చూడండి. ఎపఫ్రా అను మా ప్రియుడు, ఇతడు ఎలాగున్నాడు అనంటే తన సేవకునికి సంఘానికి ప్రియుడుగా తానున్నాడు. రెండవది, అతడు మాకు తోటి దాసుడుగా ఉన్నాడు. మూడవది, పౌలు గారి దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో ఆ సంగతులను ఇతరులకు నేర్పించే వ్యక్తిగా తానున్నాడు. తాను నేర్చుకోవటం మాత్రమే కాదు, ఏం చేశాడు ఆయన? ఈ సంగతులను నేర్చుకుంటిరి అన్నమాట. ఆయన చెప్పే వ్యక్తిగా కూడా తాను ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు మా విషయంలో నమ్మకమైన వాడు అన్న మాట ఉంటుంది. అంత మాత్రమే కాదు, అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. మరొక మాట ఉంటుంది, అతడు ఆత్మయందలి అంటే ఆత్మీయంగా జీవిస్తున్న వ్యక్తి. చివరిగా ఉందంటే మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఇవన్నీ మనం ఒకవేళ ఈరోజు టైం ఉంటే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ సమయము అనేది సరిపోకపోతే, సరిగ్గా ఇంకా గంటే ఉంది కనుక సగం ఇవాళ చెప్పేసి మిగిలిన సగం నేను మళ్ళీ వచ్చే వారం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సరే, ఇందాక మనం చూసాం కదా, ఎపఫ్రా అను మాటకు అర్థం ఏమిటి? ఎపఫ్రా అను మాటకు అర్థం ఏంటి? సౌందర్యవంతుడు. ఈ ఎపఫ్రా గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఈయన ఫిజికల్గా సౌందర్యవంతుడు మాత్రమే కాదు, ఈయన గురించి ఆలోచన చేస్తే ఇతడు ఆత్మ సౌందర్యం కలిగిన వాడు అని మనము అర్థం చేసుకోవాలి. సరే, ఈయన గురించి కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకోవాలి అని అంటే, ఈ కొలస్సీలకు రాసిన పత్రిక అనేది, లేకపోతే ఈ కొలస్సీ సంఘము అనేది పౌలు గారి ద్వారా ఏర్పరచబడింది కాదు. కొలస్సీ సంఘాన్ని పౌలు గారు కట్టలేదు. కొలస్సీ సంఘాన్ని ఎవరు నిర్మించారు? ఈ కొలస్సీ సంఘాన్ని ఎవరు కట్టారు అనంటే ఈ ఎపఫ్రా వల్లనే అక్కడ సంఘము అనేది నడిపించబడుతూ ఉంటుంది. అయితే ఇతడు ఎలా రక్షించబడ్డాడు అన్న మాట దగ్గరకు వచ్చేసరికి ఒకానొక సమయంలో అపోస్తుల కార్యాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అతడు ఎఫెస్సి అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, పౌలు గారు ఎఫెస్సి అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు అదే ప్రాంతానికి ఈ కొలస్సీలో ఉన్న ఈ వ్యక్తి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అపోస్తుడైన పౌలు గారి యొక్క వర్తమానాన్ని విని యేసుక్రీస్తు ప్రభువుని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అంగీకరించడం మాత్రమే కాదు, ఇందాక చూసాం కదా, తాను ఏదైతే నేర్చుకున్నాడో అది తిరిగి మళ్ళీ తన పట్టణం దగ్గరికి వచ్చి వాళ్ళందరికీ వాటిని నేర్పించిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఎపఫ్రాలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన మాట ఏమిటి అనంటే, ఇతడు వాక్యాసక్తి కలిగిన వ్యక్తి. గమనించండి, దేవుని పిల్లలంగా మనం పిలువబడుతూ ఉన్నాము అనంటే ఈ ఎపఫ్రాకు ఉండాల్సిన లక్షణము అనేది మనకు కూడా ఉండాలి. దేవుని పిల్లలంగా ఒక విశ్వాసిగా మనం పిలువబడుతూ ఉన్నాము అనంటే వాక్యం పట్ల ఆసక్తి అనేది ఉండాలి. ఈ కొలస్సీ పట్టణానికును ఎఫెస్సి అనే పట్టణానికి 150 మైళ్ళు దూరం. ఆలోచన చేయండి. ఇవాళ అంటే బస్సులు ఉన్నాయి, ఇవాళ కార్లు ఉన్నాయి, ఇవాళ బైక్స్ ఉన్నాయి, ఇవాళ ట్రైన్స్ ఉన్నాయి. ఆ దినాన్న 150 కిలోమీటర్లు అని అంటే ఎలా వెళ్ళుండొచ్చు? ఆయన కొండలున్నాయో, అడవులున్నాయో, మరి నదులున్నాయో, ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ ఎఫెస్సి అనే ప్రాంతంలో ఒక సేవకుడు వచ్చాడు. అక్కడ దేవుని సంబంధమైన మాటలు చెబుతూ ఉన్నాడు అనుకున్నప్పుడు తినేం చేశాడు అంటే, వాక్యం ఎడల ఆసక్తి అనేది ఉంది కాబట్టి తాను అన్ని కిలోమీటర్లు తాను నడుచుకుంటూ వెళ్ళి
వాక్యము నేర్చుకున్న వ్యక్తి, వాక్యము విన్న వ్యక్తి. కనుక బలలో మనం చేయవేసేటప్పుడు ఇతరుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనకు వాక్యం ఎడల ఆసక్తి అనేది ఉందా, వాక్యాన్ని మనము ప్రేమిస్తూ ఉన్నామా లేదా అనేది గమనించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, నేను రక్షించబడిన వ్యక్తిని అనటానికి రుజువు ఏమిటి అనంటే, ఒక రక్షించబడిన వ్యక్తి ఎలాగుంటాడు, తన అంతరంగం అనేది ఎలాగుంటుంది అంటే వాక్యం ఎడల ఆసక్తి కలిగి ఉంటాడు, సహవాసం ఎడల ఆసక్తి కలిగి ఉంటాడు, ప్రార్థన ఎడల ఆసక్తి కలిగి ఉంటాడు. ఇవన్నీ ఎవరిలో చూస్తాము అనంటే ఈ ప్రియుడు అయిన ఎపఫ్రా జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఎపఫ్రాను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అతడు వాక్యాశక్తి కలిగిన వాడు అని మనము మొదటి పాయింట్ మనం రాసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అనంటే మనకి చాలా లేఖనాలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, 40వ కీర్తన 8వ చరణం చదవండి దయచేసి. 48 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దావీదు ఏమంటున్నాడు అంటే నాకు ఏది సంతోషము అనంటే నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉంచుకోవటము అనేది నాకు చాలా సంతోషం. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే ఐ డిలైట్ అన్న మాట ఉంటుంది. దేవుని వాక్యాశక్తి కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాక్యాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉంటాడు. రెండవది చూడండి, ఇదే 42వ కీర్తన 1వ చరణం చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచూ ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచూ ఉన్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచూ ఉన్నది. చూసారా, వీళ్ళ యొక్క ఆసక్తి అనేది ఎలాగుంది అని అంటే దుప్పి నీటి వాగుల కొరకై ఎలాగైతే ఆశపడుతూ ఉంటుందో, రండి కూర్చోండి, ఎవరైనా కావాలండి? దుప్పి నీటి కొరకు ఎలాగైతే ఆశపడుతూ ఉంటుందో ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను కూడా మీ సన్నిధి కొరకు నేను ఆశపడుతూ ఉన్నాను. ఇంకా చూద్దాం, 1 పేతురు పత్రిక చూద్దాం. నూతన నిబంధనలోకి వచ్చేద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము. చూడండి, వాక్యము ఎడల మనం ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలి, వాక్యము అనేది మనల్ని ఏం చేస్తుంది అనేది మనం ఇక్కడ గమనిద్దాం. చూడండి 216వ పేజీ, నూతన నిబంధనలో 216వ పేజీ, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి 214వ పేజీ, 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, గమనించండి, వాక్యము అనేది మన హృదయములో ఉంటే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమును ఆ పాలను అపేక్షించుడి. చాలండి, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వేటిని మనం ఆపేక్షించాలి అని అంటే ఇక్కడ అంటున్నాడు, వాక్యాన్ని మనం ఆపేక్షించాలి. ఈ వాక్యము అనేది మన హృదయంలో ఉండటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ చెబుతున్నాడు, ప్రభు దయాళుడు అని మనం రుచి చూస్తాం. దేవుని యొక్క దైవత్వము అనేది వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. వాక్యం ఎడల ఆసక్తి అనేది లేకపోతే, వాక్యం వినే బుద్ధి అనేది మనకు లేకపోతే ఇంకో 20 సంవత్సరాలైనా రండి, మీకు దేవుని యొక్క దైవత్వం అర్థం కాదు, దేవుణ్ణి మీరు ఆరాధన చేయలేరు. రుచి చూచి మనం దేవుణ్ణి ఎలా తెలుసుకుంటాము అని అంటే కేవలము లేఖనముని వినటం ద్వారా, వాక్యం వినటం ద్వారా, వాక్యాన్ని చదవటం ద్వారా, వాక్యాన్ని గ్రహించడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే దేవుడు ఎవరో మనకు అర్థమైంది. అప్పటి వరకు దేవుడు మనకు అర్థం కాడు.
వాక్యము అనేది మన హృదయంలో ఉండటం ద్వారా ఇక్కడ అంటున్నాడు, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మారి క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారము అవుతాము అన్న మాట ఇక్కడ ఉంటుంది. కనుక ఈ వాక్యం ఎడల మనం ఇలా ఆసక్తి ఉంటే ఇవన్నీ మనం మానుకుంటాం, క్రొత్తగా జన్మించిన శిశువులాగా మనము ఉంటాము. ఇంకా 119వ కీర్తన అనేది మనం చూస్తే చాలా వచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. లేఖనము మనల్ని ఏం చేస్తుంది చూడండి. 119:16 చూడండి. 119:16 నీ కట్టడలను బట్టి హర్షించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక నీ వాక్యమును నేను మరవకుందును. అలాగే 9వ వచనం చూడండి. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుట చేతనే కదా. చూడండి, వాక్యము ఏం చేస్తుంది అని అంటే మన నడతను శుద్ధి చేస్తూ ఉంది. నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది యవనస్తులు ఫ్యామిలీ ప్రేయర్లో జాయిన్ అవుతూ ఉంటుంటారు. ఎక్కడున్నారు ఇల్లు అని అంటే హైదరాబాదులో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, వేరే వేరే పట్టణాలలో ఉండి వరంగల్లో ఉన్నవాళ్ళు 9 గంటలకు వచ్చేసి ఫ్యామిలీ ప్రేయర్లో వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒకసారి ఇలా ఆలోచన చేస్తూ ఉంటాను, ఏమిటంటే వీళ్ళు యవనస్తులు, ఇప్పుడు ఈ పాప కానీ లేకపోతే ఈ తమ్ముడు కానీ వీళ్ళు ఇప్పుడు ప్రార్థనలో ఉన్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉన్నారు ఇదే టైంలో? హాస్టల్లో ఉన్న మన పిల్లలు 9 గంటలకు ఫ్యామిలీ ప్రేయర్లోకి వాళ్ళు వచ్చేసి దేవుడి అయ్యగారి యొక్క వాక్యం వింటున్నారు, సంఘం చేస్తున్న ప్రార్థనలో వాళ్ళు ఏకీభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి అవసరమా? మిగిలిన స్నేహితుల్లాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. లేకపోతే సంఘంలో ఉన్న చాలామంది వ్యక్తులు 9 గంటలకు ప్రార్థనకు రాకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకే తెలుసుగా, అలాగుండొచ్చు కదా. వీళ్ళకు ఉన్న తేడా ఏమిటి అని అంటే వాక్యం ఎడల ఆసక్తి. యవనస్తులు పవిత్రంగాను వేరే పట్టణాలలో ఉండి కూడా పరిశుద్ధంగాను జీవించటానికి గల కారణం ఏమిటి అని అంటే వాళ్ళ హృదయంలో ఏముంది అని అంటే వాక్యము అనేది ఉంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, యవనులు దేమి చేత తన నడతను శుద్ధి చేసుకొందురు అనంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ వలనే ఎవరి హృదయంలో అయితే వాక్యము అనేది ఉంటుందో, ఎవరికైతే వాక్యాశక్తి ఉంటుందో గమనించండి, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. నేను చాలామంది మన యవనస్తులను బట్టి నేను చాలా సంతోషంగా ఉంటాను. అఫ్కోర్స్ ఈవినింగ్ వాళ్ళకు కుదరదు, వాళ్ళు రాకపోవచ్చు, యూత్ మీటింగ్స్కి రాకపోవచ్చు, కొన్ని సహవాస కూడికలకు వాళ్ళు రాకపోవచ్చు, కానీ వాళ్ళ గ్యాదరింగ్స్ అనేది నేను గమనిస్తూ ఉంటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ యవనంలో నాకు అంత మెచ్యూరిటీ లేదు, వాళ్ళ ఏజ్లో వాక్యం ఎడల నాకు అంత ఆసక్తి లేదు, కానీ వాళ్ళని చూస్తుంటున్నప్పుడు నాకు ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుందో. గమనించండి, పిల్లలు వస్తున్నారండి ఫ్యామిలీ ప్రేయర్కి, యవనస్తులు లోకంని ఇలా అంటుకొని లోకంలోనే సంచరిస్తున్న యవనస్తులు 9 గంటలకు వాళ్ళు ప్రార్థన ఫ్యామిలీ ప్రేయర్కి వచ్చి గంట సేపు వాళ్ళు ఫోన్లు పట్టుకొని డాబాల మీద లేకపోతే హాస్టల్ రూమ్స్లో తలుపు వేసుకొని వాళ్ళు పరిశుద్ధంగా ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ వ్యక్తిలో అయితే వాక్యాశక్తి అనేది ఉంటుందో ప్రభు ఖచ్చితంగా వాళ్ళని దీవిస్తాడు. కనుక నీ వాక్యము చేతనే కదా తమ నడతను వాళ్ళు శుద్ధి చేసుకుంటారు. ఇంట్లో మన పిల్లల్ని ప్రతిరోజు వాక్యం చదివేటట్టు మనం చేసుకోవాలి. వాళ్ళు 10వ తరగతి తర్వాత వాళ్ళు కాలేజ్ స్టేజెస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు తమ జీవితాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నా, తమ ఘటాలను తమ శరీరాలను చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని అన్నా ఎవరూ చూడం. వాళ్ళు కేవలము వాళ్ళ హృదయంలో వాక్యం ఉంటేనే వాళ్ళు జాగ్రత్తగా ఉండగలరు. ఎపఫ్రాలో ఏముంది అని అంటే
ఎపఫ్రాలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన పాఠం ఏమిటి అంటే వాక్యాశక్తి కలిగిన వాడు. 150 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వాక్యాన్ని విని ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించటం మాత్రమే కాదు, ఇక్కడ చదివాం కదా, మరొకసారి చదువుదామా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఆను మా ప్రియుడు తోటిదాసుల వల్ల మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. ఈ సంగతులను మీరు నేర్చుకొంటిరి అని అంటే తాను ఏదైతే నేర్చుకున్నాడో మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాడు, తన పట్టణానికి వచ్చాడు, అక్కడికి వచ్చి ఇతరులకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా బలులో చేయి వేసే ముందు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మూడవ వ్యక్తికి దేవుని మాటలు ప్రకటించి ఎంతకాలం అయింది? ఇప్పుడు ఈరోజు అందరు చాలామంది బలలో చేయి వేస్తారుగా. అందరం దేవుని మందిరానికి వచ్చాం కదా. మన అనుదిన జీవితాన్ని మనం గమనిద్దాం. రక్షించబడ్డాను అన్న తృప్తి మనలో ఉంది. నేను లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాను అన్న ఆలోచనలో మనం ఉన్నాము. ఈ 6 రోజులు లేకపోతే ఈ సంవత్సరం ఈ 6 నెలలు గమనిద్దాము. ఎవరికైనా దేవుని గూర్చిన సంగతులు ఒక నశించిపోతున్న ఆత్మకు మనం చెప్పామా? బయట సంగతి వదిలిపెట్టేసేయండి, మన ఇంటిలో మనకు సమీపంగా ఉన్న వ్యక్తులకు మనం చెప్పామా? లేకపోతే మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు దేవుని గురించిన మాటలు మనం చెప్పామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఏ ఇంటిలో అయితే వాక్యము అనేది నిలిచి ఉండదో, లేకపోతే ఏ వ్యక్తిలో అయితే వాక్యము అనేది నిలిచి ఉండదో, వాళ్ళు నమ్మకంగా భూమి మీద జీవించలేరు. వాళ్ళ ద్వారా దేవుని నామానికి మహిమ అనేది రాదు. ఇతను చూడండి, ఇతడు వాక్యాశక్తి కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, ఎఫెస్సి పట్టణానికి వెళ్ళాడు, మళ్ళీ కొలస్సి అనే పట్టణం దగ్గరకు వచ్చేసి తినేం చేస్తూ ఉన్నాడు అంటే తన సొంత ఊరిలో సేవ చేస్తూ ఉన్నాడు. తన సొంత ప్రజల మధ్య తనేం చేస్తూ ఉన్నాడు అంటే వాక్య పరిచర్య తాను చేస్తూ ఉన్నాడు. మనము దేవుని పిల్లలంగా మనం పిలువబడుతూ ఉన్నప్పుడు మనకు కూడా ఇలాంటి హృదయము అనేది ఉండాలి. మనం ఎలాగుండాలి అని అంటే నేను రక్షించబడటం మాత్రమే కాదు, నా ద్వారా నా భర్త రక్షించబడాలి, నా ద్వారా నా భార్య రక్షించబడాలి, నా ద్వారా నా పిల్లలు రక్షించబడాలి, నా ద్వారా మా అమ్మ నాన్న రక్షించబడాలి, నా ద్వారా నా బెస్ట్ ఫ్రెండ్స్ మంచి స్నేహితులు ఎవరైతే ఉన్నారో, నా బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేనేం చేయాలంటే ప్రభువును పరిచయం చేయాలి అన్న ఆసక్తి అనేది మనలో ఉండాలి. అదేమీ లేకుండా మనకుగా మనమే వచ్చేసి ఏదో ప్రభు సన్నిధిలో ఉండి మనకు మాత్రమే మనం వాక్యం చదువుకుంటూ మనకు మాత్రమే మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే అది సరి అయిన ఒక విశ్వాసి యొక్క జీవితం కాదు. కనుక ఎపఫ్రా నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే తాను నేర్చుకున్నది ఇతరులకు కూడా తాను నేర్పిస్తూ ఉన్నాడు. ఇతని గురించి రాయబడిన మాటలు ఏంటా చరిత్రలో ఏమున్నాయి అని అంటే ఇతడు నేర్చుకోవటం మాత్రమే కాదు, ఇతడు ప్రభువును పరిచయం చేయటం కొరకు ఆయన ఏం చేస్తూ ఉండేవాడంటే తన సొంత ఖర్చులు పెట్టుకొని ఆయన ఏం చేసేవాడంట వాళ్ళందరిని తీసుకొని, ఒకవేళ ఆటో ఉంటే ఒకవేళ ఆయన ఆటో మాట్లాడుకొని తన సొంత ఖర్చులు పెట్టుకొని అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం విందామా. మనకు మనం రావటానికే చాలా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. కనుక ఇన్ లైఫ్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. దే హ్యావ్ ఎ డిజైర్ ఫర్ ద పెరిషింగ్ సోల్స్. నశించిపోతున్న ఆత్మల పట్ల ఎపఫ్రా వలె భారం కలిగిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయున్నవి. చాలండి. పౌలు గారు ఎవరు? ఒకప్పుడు తన అభిలాష అనేది ఎలాగుంది? సంఘాన్ని హింసించాలనుకున్నాడు, సంఘాన్ని
చిత్రహింసలు చేయాలి, క్రైస్తవుడు అనబడిన వ్యక్తి ఎవడు అసలు భూమి మీద ఉండకూడదు, ఆ నామాన్ని తుడిచివేయాలి అనుకొని ఆయన ఏం చేశాడంటే చాలా కష్టపడ్డాడు. ప్రాణాధారముగా చేసుకొని ఏం చేశాడంటే సంఘాన్ని తాను హింసిస్తూ ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి కూడా ఎప్పుడైతే రక్షించబడ్డారో ఇప్పుడు తినేం చేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ అంటున్నాడు, పౌలు తన స్వజనులను రక్షణ కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష ఉన్నది, నేను వారి గురించి ఎంతగానో ప్రార్థన చేయుచూ ఉన్నాను. కనుక గమనించండి, ఎపఫ్రా లాంటి ఆశ మనకు ఉండాలి, అలానే పౌలు గారు లాంటి ఆశ అనేది మనకు ఉండాలి. వీళ్ళు ఎలాగున్నారు అంటే మా హృదయాభిలాష ఏమిటి అని అంటే మా ఇంట్లో వాళ్ళు రక్షించబడాలి, మా స్వజనులు రక్షించబడాలి, మా బంధుమిత్రులు రక్షించబడాలి. మిమ్మల్ని ఏది వీధిలో నిలబడి మైకు పట్టుకొని ట్రాక్స్ అనేది పంచుకుంటూ దేవుని యొక్క సువార్త స్ట్రీట్ ఇవాంజలిజం చేయాలి అని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఆ ధైర్యము అనేది లేకపోతే కనీసం మన హృదయంలో ఎలాంటి కోరిక, ఆత్మీయమైన కోరిక ఉండాలి అని అంటే రక్షించబడిన వ్యక్తిగా నా ద్వారా మరొక వ్యక్తి ప్రభు యొద్దకు రావాలి. నా ద్వారా ఒక వ్యక్తి ప్రభు యొద్దకు రావాలి. ఏం చేయాలి? మీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, అతనికి సువార్త ప్రకటిస్తే ఆయన మిమ్మల్ని చంపేస్తాడా? మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకు దేవుని గురించిన మాటలు చెప్తే వాళ్ళు చంపేస్తారా? మీ బంధుమిత్రులకు చెప్తూ ఉంటుంటే వాళ్ళు ఏమైనా మిమ్మల్ని కొడతారా? వీళ్ళందరూ ఎవరో మన నెలవర్లు కదా, మన స్వజనులు కదా. కనీసం వాళ్ళకు చెప్పే ఒక ధైర్యం లేకపోతే, కనీసం వాళ్ళకి చెప్పాలి అన్న ఆశ కూడా లేకపోతే మన నిజమైన విశ్వాసులమేనా? అందుకే చెబుతూ ఉన్నాను, బలలో చేయి వేసే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక రక్షించబడిన వ్యక్తిగా మనము మరొక వ్యక్తికి ప్రభువును మనం పరిచయం చేస్తూ ఉన్నామా? ఇది రెండవది. వాక్యాశక్తి కలిగిన వాడు. రెండవది, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తి ఎపఫ్రా. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అనంటే పౌలు గారి ద్వారా ఆయన నేర్చుకున్నాడు. వాళ్ళు రక్షించబడాలని ఆయన యొక్క హృదయాభిలాష. అలానే చూడండి, అపోస్తుల కార్యాలలో మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. కొర్నేలి ఎవరు? ఒక అన్యుడు. ఇప్పుడు ఇతనుకున్న ఆశ ఏమిటి అని అంటే, ఈయన వచ్చి పేతురు పాదాల మీద పడ్డాడు. పేతురు గారు అన్నారు, నా కాళ్ళు పట్టుకుంటున్నావు ఏంటబ్బా, నేను మామూలు వ్యక్తినే, నేను దేవుని యొక్క సేవకుడిని, పద లోనికి వెళ్దాము, మీకు వాక్యం చెప్తాను. లోనికి వెళ్తే ఇప్పుడు కొర్నేలి ఇంట్లో ఎవరున్నారంట? అనేకులు కూడి ఉండిరి. ఇప్పుడు కొర్నేలి యొక్క ఆశ ఏంటి? నేను ప్రభువును తెలుసుకోవటం మాత్రమే కాదు, నేను తెలుసుకున్న నా ప్రభువుని నా ఇంటి వాళ్ళందరికీ నేను పరిచయం చేయాలి అన్న ఆశ. గృహకూడికలు మీరు పెట్టుకోండి అని ఎందుకు చెబుతూ ఉంటారు అనంటే, రీజన్ బిహైండ్ దిస్ హిడెన్ రీజన్ ఏమిటి అనంటే, ఒక బర్త్డే ద్వారానో, ఒక పెళ్లి రోజు ద్వారానో, లేకపోతే ఒక చిన్న కూడిక ద్వారా, ఒక గెట్ టుగెదర్లో ఏం చేయొచ్చు అనంటే మనము అన్యులకు సువార్తను మనం ప్రకటించవచ్చు. అది మనకు ఒక అవకాశం. అందుకనే ఆ గృహ కూడికలు అన్న అది ఎందుకు ఏర్పరచబడే, ఆ సమయంలో అయినా ఒక పార్టీ లేకపోతే ఒక ట్రీట్, ఒక ఫుడ్ అనేది మనం పెట్టడానికి గల రీజన్ ఏమిటి అంటే అక్కడ మనము మన దేవుణ్ణి పరిచయం చేయాలి. ఏ వ్యక్తికి అయితే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము అనేది కలిగి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఖర్చు అవటానికి ఇష్టపడతారు.
వాళ్ళు ఖర్చు అవడానికి ఇష్టపడతారు. వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధుమిత్రులందరూ రక్షించబడాలి అన్న ఆశ అనేది వాళ్ళల్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని కిచెన్ ఇవాంజలిజం అంటారు, లేకపోతే పార్టీ ఇవాంజలిజం అంటారు. వాళ్ళకేదో భోజనం చక్కగా పెట్టాలి, వాళ్ళకు బ్రహ్మాండమైన కూల్ డ్రింక్స్ ఇవ్వాలి, ఐస్ క్రీమ్స్ ఇవ్వాలి, ఇది కాదు వాళ్ళ ఆలోచన. వాళ్ళేదో సంతృప్తి చెందించాలి అనేది కాదు. వాళ్ళ హృదయంలో ఉన్న ఆశ ఏమిటి అని అంటే, ఇలాగైనా మా బంధుమిత్రులకు దేవునిని పరిచయం చేయాలి. ఈ ఆశ మనలో ఉందా? ఎన్ని రోజులైంది గృహ కూడిక అనేది మన ఇళ్ళలో లేక? ఒకవేళ ఈ ఆశ అనేది ఉంటే ఏం చేయాలి అని అంటే, మన బంధుమిత్రులందరికీ సువార్త చెప్పించే అవకాశము అనేది మన చేతుల్లో ఉంది. కనుక ఈ కొర్నేలు ఏం చేశాడు అంటే, వాళ్ళ బంధువులందరూ రక్షించబడాలి అన్న ఆసక్తి కలిగిన వాడు. ఎపఫ్రా, అలాగే పౌలు, అలానే కొర్నేలి. మరొక మాట చూద్దాం, చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఇందులోనే 7వ వచనం ఏముంది అక్కడ? ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన, మా ప్రియుడైన తోడి దాసుడు. చాలండి. ఎపఫ్రా అందరికీ ప్రియుడిగా ఉన్నాడు. ఎపఫ్రా నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే, అతనంటే అందరికీ ఇష్టం. మనమంటే అందరం ఇష్టపడుతున్నామా? అందరితో మంచిగా ఉంటున్నామా? ఇది మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఇక్కడ నాకు నచ్చిన ఒక మంచి పదం ఏమిటి అని అంటే, ఎపఫ్రా అను మా తోటి దాసుడు, ఫెలో సర్వెంట్. బైబిల్ గ్రంథంలో భక్తులుగా పిలువబడిన వాళ్ళందరూ ఏమని పిలువబడడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అని అంటే, మేము దాసులము. ఎలా పిలువబడడానికి ఇష్టపడ్డారు వీళ్ళు? మేము దాసులము. చూడండి, ఉదాహరణకు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. అన్య దేశముల. చాలండి. ఈ యాకోబు ఎవరు? చెప్పరా? ఈ యాకోబు ఎవరు? స్వాతక్క చాలా రోజులకి వచ్చింది, చెప్పరా స్వాతి. యాకోబు ఎవరు? ఇటు ఏమైనా ఆడవాళ్ళు స్త్రీలు చెప్తారా? జ్యోతి చెప్పమ్మా. యాకోబు ఎవరు? ఈయనేం రాశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు. ఎవరు యాకోబు అనంటే, స్వయాన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తమ్ముడు. ఆరాధన వర్తమానం మనం విన్నాం కదా. ఆయన అతి సుందరుడిగా భూమి మీద రక్తమాంసాలు ధరించుకొని ఆయన పుట్టాడు, కన్యక గర్భంలో పుట్టాడు. ఆయన తర్వాత మరియమ్మ యోసేపును వివాహం చేసుకోవడం ద్వారా వాళ్ళకు కలిగిన సంతానమే యాకోబు. వీళ్ళు యేసు ప్రభు వారు పరిచర్య చేసినంతకాలము ప్రభువును వీళ్ళు సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. యేసు ప్రభు వారి యొక్క సహోదరులు సహోదరీలు ఆయన అంగీకరించలేదు. కానీ ఆయన ఎప్పుడైతే మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినాన్న తిరిగి లేచి 40 దినాలు అందరికి ఎప్పుడైతే తాను అగుపడుతూ ఉన్నాడో, అప్పుడు వీళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోయినాయి. ఎప్పుడైతే అన్నదమ్ముళ్ళు వీళ్ళు ఎప్పుడైతే సహోదరులు సహోదరులు చూశారో, అమ్మో ఈయన నిజంగా ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఇతడు దేవుని కుమారుడు అని వీళ్ళు అంగీకరించి వీళ్ళు కూడా ప్రభు యొక్క పరిచర్యలోకి వీళ్ళొచ్చారు. ఇప్పుడు ఈయన ఒక పత్రిక రాస్తూ, ఈయన ప్లేస్లో నేనుంటే గర్వంగా మా అన్న అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సొంత రక్త సంబంధినైన తమ్ముడిని నేను ఈ పత్రిక రాస్తూ ఉన్నానని రాసుకునేవాడిని. కానీ వీళ్ళకి ఆ గట్స్ లేవు, వాళ్ళకి ఆ ధైర్యము అనేది సరిపోవట్లేదు. యేసు ప్రభు మా అన్న అని చెప్పుకొనే ఆయనకు మాకు ఇంత తేడా ఉంది అని అంటే, ఆయనతో మేము అసలు ఏమాత్రం పోల్చుకోలేమనుకొని ఆయన పత్రిక రాసుకుంటూ అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసులము. ఇది వీళ్ళ యొక్క డాక్టరేట్. ఈ రోజులలో
ఏదో అనాలని కాదు, కానీ దాసుడు అని పిలుచుకునే ఉద్దేశం అనేది ఎవరికి లేదు. మరుగుగా ఉండి సేవ చేయాలి అనేది ఎవరికి లేదు. కనపడాలి, దేవునికి నామానికి మహిమ అనేది వెళ్ళకుండా మాకు మాత్రమే మహిమ రావాలని కోరుకునే సేవకులు చాలామంది ఉన్నారు. రెవరెండ్, రైట్ రెవరెండ్, బిషప్, అపోజల్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా అపోస్తలులా, నిజంగా బిషప్లా, నిజంగా డాక్టరేట్ వచ్చిన వాళ్ళ, అరే నాకంటే చిన్నోళ్ళని కూడా చూస్తూ ఉంటుంటే వాళ్ళ యొక్క ఏమంటారు అది పాంప్లెట్ అనేది చూస్తూ ఉంటున్నప్పుడు డాక్టర్ పలానా పలానా వర్తమానికుడు అని రాస్తూ ఉన్నారు. అనిపించింది, అరే నీకెప్పుడు డాక్టరేట్ వచ్చిందిరా, నాతో పాటు చదువుకున్నాడు కదా, నువ్వేం చదివావో నేనదే చదువుకున్నాను. కట్ చేసి చూస్తే మీకు డాక్టరేట్స్ ఎలా వచ్చాయి? రెవరెన్స్ ఎప్పుడయ్యారు? రైట్ రెవరెన్స్ ఎప్పుడయ్యారు? బిషపులు ఎప్పుడయ్యారు? లేదు. దాసులుగా పిలువబడటము అనేది నచ్చదు. కానీ ఆదిమ అపోస్తుల సంగతికి వచ్చేసరికి, ఈ భక్తుల దగ్గరకు వచ్చేసరికి పౌలు గారు కానీ యాకోబు గారు కానీ వీళ్ళేం రాసుకున్నారు అని అంటే, యేసుక్రీస్తు యొక్క దాసులము మేము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1 ఉంటుంది, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఎవరు అంటే హేమాహేమీలు, అపోస్తలులు. తిమోతి ఎవరు అని అంటే దైవజనుడా అని పిలువబడిన వ్యక్తి. వీళ్ళు ఒకవేళ పౌలు గారు దైవజనుడా అని పౌలు గారు తిమోతిని పిలిస్తే బహుశా ఆయన అంటాడు, అన్న నీకు దండం పెడతానన్నా, ప్లీజ్ అంతంత పెద్ద పెద్ద పేర్లు పెట్టి పిలవమాకన్నా, దైవజనుడా అంటావేంటి? చాలామంది మేము బ్రదర్స్ మీటింగ్ వెళ్తూ ఉంటున్నప్పుడు అక్కడ నేను నేర్చుకున్న పదం దైవజనుడా అంటే వాళ్ళు ఇష్టపడరు. ఎలా పిలవాలి అని అంటే దేవుని సేవకులు అని పిలవండి అని అంటారు. మౌట్ దగ్గరనే కరెక్ట్ చేస్తారు. దయచేసి నేను దైవజనుడిని కాదు, నేను దేవుణ్ణి సేవ చేస్తున్న వాడిని. కొంతమందికి మాత్రమే దైవజనులుగా ఉండే ఒక అర్హత అనేది వాళ్ళు సంపాదించుకోగలిగారు. అయితే వీళ్ళు ఎలాగున్నారు అని అంటే క్రీస్తు యేసు యొక్క దాసులుగా వీళ్ళు పిలువబడుతూ ఉన్నారు. ఎపఫ్రా కూడా అతనికి ఇవ్వబడిన, లేకపోతే అతడు ఇష్టపడుతున్న ఒక మంచి మాట ఏమిటి అని అంటే, నేను మీతో తోటి దాసుడు, ఆమె ఫెలో సర్వెంట్. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన దాసుడుగా పిలువబడ్డాడు. శిష్యుల పాదాలు కడుగునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. రిక్తుడిగా తాను మారాడు. మరణమగునంతగా తాను విధేయత చూపించెను. ఏ వ్యక్తిలో అయితే విధేయత అనేది ఉండదో వాళ్ళెన్నడూ దాసులుగా ఉండలేరు. వాళ్ళకు ఆత్మీయమైన గర్వము అనేది వస్తుంది. దేవుని నామానికి వాళ్ళ ద్వారా మహిమ అనేది వెళ్ళదు. వాళ్ళు స్వయంగా వాళ్ళ మహిమనే కోరుకుంటారు, కానీ వాళ్ళ ద్వారా పరిచర్య అనేది జరగదు. గమనించండి, ఎపఫ్రాలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే, మనం దేవుని పిల్లలంగా మనం ఉన్నాము అనంటే దాసులుగా ఉండటానికే మనం ప్రయత్నం చేయాలి, కానీ యజమానులలాగా ఉండటానికి మనం ఎన్నడూ ప్రయత్నము అనేది చేయొద్దు. వాక్యం చెప్తున్న మీరు స్త్రీలు కానీ తమ్ముడు వాళ్ళు కానీ ఎవరైనా మన వాక్యములో ఎదుగుతూ ఉన్నాము అని అంటే అణిగి మణిగి ఉండాలే, కానీ ఎప్పుడు మనకున్న తలాంతులను బట్టి మనం రెచ్చిపోవద్దు. వీఆర్ ఫెలో సర్వెంట్స్. మనము దాసులు మాత్రమే. ఆయన శిష్యుల పాదాలు కడుగునంతగా దాసుడుగా తాను మార్చబడ్డాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. చూడండి, ఇది రెండో పాఠం మనం ఇక్కడ నేర్చుకోవాలి. దాసులు అన్న మాట దగ్గర మనము యేసు ప్రభువుకు దాసులంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, నీతికి దాసులంగా మనం మార్చబడాలి. అర్థమైందా? అంటే పాపము నుండి విమోచింపబడి అని అంటే పాత జీవితం, ఏం జీవితం? పాప జీవితం. ఈ పాప జీవితంలో నుండి మనం ఎలా మార్చబడాలి అని అంటే
నీతికి దాసులంగా మార్చబడాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం పాపానికి దాసులమా, క్రీస్తు ప్రభువుకు దాసులమా? మనం పాత జీవితానికి మనం దాసులమా, లేకపోతే ఇక్కడ రాయబడినట్టుగా మనము నీతికి దాసులమా? మనల్ని ఇందులో మనం పరిశీలన చేసుకోవాలి. కనుక నీతులకు దాసులమయ్యాము, మనం యేసుక్రీస్తు ప్రభు వారికి దాసులంగా మార్చబడాలి అని ఈ ఎపఫ్రా యొక్క జీవితంలో నుంచి మనము నేర్చుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే. పౌలు గారు ఇస్తున్న అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. క్రీస్తు దాసుడను మనుషులను సంతోషపెట్టువాడను అయితే క్రీస్తు దాసుడను కాకయే పోదును. చాలండి. మనుషులను సంతోషపెట్టువాడను అయితే క్రీస్తునకు నేను దాసుడను కాను. మనుషులను సంతోషపెట్టడమే కోరుకుంటే మనం ప్రభువుకు మనం దాసులంగా మార్చబడలేం. మనుషులకు డప్పు కొట్టుకుంటూ కూర్చుంటూ వెళ్తూ ఉంటుంటే వాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళు ఎలా ప్రత్యేకంగా ఉండాలి అనేది మనం చెప్పలేం. వాక్యానుసారంగా చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తే మనం ఎవరము అనంటే క్రీస్తు దాసులంగా మనము పిలువబడతాం. అందుకనే ఈయన నిర్మోహమాటంగా పౌలు గారు సువార్త చేసుకుంటూ వెళ్ళాడు. ఎవరెవరైతే ఉప్పొంగుతూ వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా తాను ఖండించాడు. నేను ఏ మనుషుల్ని సంతోషపెట్టాలని అనుకోవట్లేదు, మనుషులను సంతోషపెట్టువాడును అయితే నేను క్రీస్తునకు దాసుడను కాను. ఎపఫ్రాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఆయన దాసుడు. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? ఒకటి, ఎపఫ్రాలో ఏముంది? వాక్యం ఎడల ఆసక్తి అనేది అతనిలో మనం చూస్తూ ఉంటాం. వాక్యం వెళ్ళ ఆసక్తి మాత్రమే కాదు, రెండవది తను నేర్చుకుంది నశించిపోతున్న ఆత్మలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి చెప్పాలి అన్న ఆసక్తి కలిగిన వాడు. వాక్యం వెళ్ళ ఆసక్తి కలిగిన వాడు, నశించిపోతున్న ఆత్మల పట్ల కూడా ఆసక్తి కలిగిన వాడు. అందులో ఉదాహరణకు పౌలు గారిని చూసాం, అలాగే కొర్నేలిని కూడా మనం చూసాం. మూడవది ఏమిటి అని అంటే అతడు దాసుడిగా పిలువబడటానికి తాను ఇష్టపడ్డాడు. అతనిలో గర్వం లేదు, నేను ముందు నిలబడాలి అన్న ఆలోచన అనేది ఏమీ అతనికి లేదు. పౌలు గారు సేవకుడు వచ్చాడా, తాను దాసుడిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడ్డాడు. నాలుగోది చూడండి, 1:8. ఇదొక్కటే చెప్తాను, మిగిలింది మన వచ్చే వారం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. 1:8 చూడండి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు మా విషయంలో. ఫుట్ నోట్లో ఏముంది చూడండి, మీ విషయంలో అన్న మాట ఉంది. ఇప్పుడు ఇతడు ఎలాగున్నాడు? మా విషయంలో, అతడు మీ విషయంలో, సేవకుల విషయంలో, అలాగే సంఘం విషయంలో నమ్మకమైన వాడు. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. క్రీస్తు పరిచారకుడు నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. అయితే ఇవాళ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే, అందరి విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా? మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నామా? ఎపఫ్రా సేవకుల విషయంలో తాను నమ్మకమైన వ్యక్తి. ఎపఫ్రా తన సంఘం విషయంలో తాను నమ్మకమైన వ్యక్తి. ఎపఫ్రా మళ్ళీ కొలస్సీకి వచ్చి తన స్వజనులకు తను సువార్త చేశాడంటే తన కుటుంబం విషయంలో తాను నమ్మకమైన వ్యక్తి. ఈ నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి, కానీ ఈ నమ్మకత్వాన్ని మనం ఎప్పుడు పాడు చేసుకోవద్దు. ఒకసారి నమ్మకము అనేది కోల్పోయాము అనుకోండి, మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించుకోవటము అనేది చాలా చాలా కష్టం.
కానీ ఎపఫ్రాలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఇతడు మా విషయంలోనూ ఇతడు మీ విషయంలోనూ నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు కానీ నామకార్థమైన వ్యక్తి కాదేనా. నమ్మకమైన వ్యక్తులకును నామకార్థంగా ప్రభు సన్నిధికి వచ్చే వ్యక్తులకు చాలా తేడా ఉంది. నమ్మకంగా ఉండే వ్యక్తులు ప్రభు కొరకే జీవిస్తారు. వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ప్రభు మహిమ కొరకు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. నా ద్వారా దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటూ ఉంటారు. కానీ నామకార్థంగా వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉండారో వాళ్ళు నమ్మకంగా ఉండరు. 2 పడవల మీద కాళ్ళేస్తారు. లోకం కావాలి వాళ్ళకి, అలానే సంఘం కూడా కావాలి. సినిమాలు కావాలి, అలానే పిల్ల వెంకటరత్నం గారు వచ్చారు, లేకపోతే మంచి మంచి శ్రేష్టమైన సేవకులు వచ్చారు, వీళ్ళ వాక్యం వినాలి అని వాక్యాన్ని కూడా కోరుకుంటూ ఉంటాము. వాళ్ళ వలన నిజంగా ప్రయోజనం ఏమీ ఉండదు. డ్యూయల్ రోల్ అంటారు దీన్ని. లేకపోతే 2 తలంపులు. వాళ్ళు వెచ్చగా ఉండరు, వాళ్ళు చల్లగా కూడా ఉండరు. నిలువెచ్చని యొక్క ఆత్మీయమైన జీవితాన్ని జీవించే వ్యక్తులు ఎవరు అని అంటే నామకార్థమైన విశ్వాసులు. పెళ్ళి కానీ, లేకపోతే ఇంట్లో చావులు కానీ, లేకపోతే వేరే ఏదైనా కార్యక్రమాలు వస్తూ ఉంటుంటే వాళ్ళు రెండింటిని ఆచరిస్తూ ఉంటారు. ప్రార్థన చేయండి, చక్కగా అయ్యగారు రావాలి, ప్రార్థన చేయాలి, ఆశీర్వదించాలి. జంప్ అయ్యగారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే మళ్ళీ లోకము అనేది ఇంట్రడ్యూస్ కావాలి. ప్రభు కొరకు నమ్మకంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. లోకం యొక్క మర్యాద, లోకం యొక్క పద్ధతులు అనేది ఒక క్రైస్తవుడు లేకపోతే విశ్వాసి యొక్క జీవితంలోకి రాకూడదు. ఇతడు నమ్మకమైన వ్యక్తి. దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాడు, దేవుని సంఘంలో తాను నమ్మకంగా ఉన్నాడు, అన్ని విషయాలలో తాను నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా మనకి సాక్ష్యము అనేది ఉండాలి. ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఎక్కడ మన కార్యకలాపాలు మన పనులు జరుగుతూ ఉన్నా ఇతడు నమ్మకస్తుడు అన్న పేరు అనేది మనం సంపాదించుకోవాలి. మనం చూసినప్పుడు వామ్మో ఆయన్ని మీరు నమ్మొద్దు అన్న సాక్ష్యం అనుకుంటే ఒక కంట కనపెడుతూ ఉండండి. ఎందుకైనా మంచిది మనం వాళ్ళని నమ్మొద్దు, అతన్ని నమ్మొద్దు అని అంటే ఇంటిలో, సంఘములో, మనం చేస్తున్న ఉద్యోగంలో, మన బయట ఉన్నప్పుడు ఇతడు నమ్మకమైన వ్యక్తి అన్న సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. బైబిల్లో వీళ్ళు కూడా కొంతమంది మంచి ఉదాహరణలు ఉన్నారు. ఎవరు అనంటే ఎవరున్నారు? మోషే కదా. మోషే గురించి రాయబడిన మాట ఏంటంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన వ్యక్తులకి మెండైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడంట. మోషే జీవితంలో చేసిన ఒక అద్భుతమైన మేలు ఏమిటి అని అంటే అయ్యగారు చెప్తా ఉన్నారు కదా, తాబోరు కొండ గురించి చెప్తూ ఉన్నారు కదా, రూపాంతరపు కొండ గురించి చెప్తూ ఉన్నారు కదా. బహుశా మోషే ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు చెప్తారనుకుంటున్నాను నేను. ఏంటి అని అంటే ఇక్కడ ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు తనకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్ట్ అని అంటే 40 సంవత్సరాలు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాగ్దాన భూమి ఇలా చూస్తూ ఉన్నాడు, కానీ పాపం అందులోకి తాను ప్రవేశించలేకపోయాడు. మోషే గారు చాలా డిసప్పాయింట్ అయ్యారు. నేను అనుకుంటూ ఉన్నాను, అర్రే ఇంత దూరం వచ్చి కళ్ళకు కనపడేటట్టు ఆ పట్టణం అంతా పాలు తేనెలు ప్రవహించు ఆ పట్టణం అంతా నాకు చాలా స్పష్టంగా నాకు కనిపిస్తూ ఉంటుంది, కానీ దేవుడు నాకు అనుమతి లేదు. దేవుని చిత్తానికి తాను లోబడ్డాడు, తానేం బాధపడలేదు. ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వ్యక్తి కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే భూమి మీద తాను ఉన్నాడో, ఎప్పుడైతే తన 3 శిష్యులను తీసుకొని రూపాంతరపు కొండ దగ్గరికి, ఆ తాబోరు కొండ దగ్గరికి తనను తీసుకొని వెళ్ళారో, అక్కడ చూడండి పరలోకం నుండి ఎవరు వచ్చారు? మోషే, ఏలియాలు వచ్చి ప్రభుతో సంభాషిస్తున్న మాటలు మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడు ఎప్పుడైతే ఆ వాగ్దాన భూమిలో, ఎప్పుడైతే ఆ పాలు తేనెలు ప్రవహించు
ఆ గడ్డ మీద ఎప్పుడైతే మోషే గారు తన పాదాలు మోపాడో ఇప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉంటుంది? థ్యాంక్స్ బ్రవ్వా అంటుంటాడు ఆయన. థ్యాంక్స్ బ్రవ్వా, నేను ఇక్కడికి వస్తానని అనుకోలేదు, అక్కడితో నన్ను ఆపేశారు, డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చేసాను, కానీ ఇవాళ నా హృదయంలో ఉన్న ఆశను మీరు తీర్చినందుకు థ్యాంక్స్. కనులారా నేను వీటన్నిటినీ ఇప్పుడు చూస్తూ ఉన్నాను. నమ్మకంగా ఉంటే దేవుడు ఊహించని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. నామకార్థంగా ఉంటే మన జీవితంలో ప్రభువు నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేసుకోలేం. కనుక ఒక విశ్వాసి ఎలాగుండాలో విశ్వాసిలాగానే ఉండాలి. లోక పద్ధతులు, లోక ఆచారాలు అనేది మన ఇంటిలోనికి రాకూడదు. కొరింథీ 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే హిజ్కియా గురించి రాయబడిన మాట, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పను చేయుచూ వచ్చాను. హిజ్కియా గురించి రాయబడిన మాట. హిజ్కియా కూడా దేవుని దృష్టిలో ఎలాగున్నాడు అనంటే నమ్మకంగా తానున్నాడు. దానియేలు గురించి కూడా రాయబడిన మాట, దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పు అయినను చేయువాడు కాడు. యోసేపులో కూడా మనం చూస్తాం, తాను నమ్మకంగా ఉన్నాడు. భర్త ఇంటిని వదిలేసి, అన్నిటిని వదిలేసి, ఆఖరికి వాళ్ళ భార్య ఇంట్లో ఉంది, నువ్వు మంచోడివిరా, నమ్మకమైన వ్యక్తి అనేది ఆయన పెట్టేసి వెళ్ళిపోయాడు. పాపం యోసేపు మీదకి శోధన వచ్చింది. పోతిఫరు భార్య వచ్చేసి అతన్ని ఇలా పట్టుకున్నప్పటికీ, అతన్ని శోధిస్తూ ఉంటున్నప్పటికీ కూడా దేవుని ఎడల యోసేపు ఎంత నమ్మకమైన వ్యక్తి అని అంటే, పాపము చేసే అవకాశము అనేది వచ్చినా కూడా పాపము చేయలేదు. దేవుడు కొన్ని పరీక్షలు గుండా మనల్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని కొన్ని శోధనలు గుండా మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటున్నప్పుడు, అక్కడ ఆయన ఏం గమనిస్తూ ఉంటాడు అని అంటే, పలానా వ్యక్తి నమ్మకమైన వ్యక్తా కాదా. అబ్రాహామును పరీక్షించాడు, తనకు అర్థమైంది, ఎస్ ఇతన్ని నేను నమ్మచ్చు, ఇతనిలో బలమైన విశ్వాసం ఉంది. అందుకని విశ్వాసులందరికీ తాను తండ్రిగా తాను మార్చబడ్డాడు. చూడండి, ఒక చర్చ్లో, ఒక సంఘంలో నమ్మకత్వము అనేది లేకపోతే డివిజన్స్ అనేది ప్రారంభించబడతాయి. సంఘంలో ఒక ఇద్దరు విశ్వాసుల మధ్య నమ్మకత్వము అనేది సన్నగిల్లుతూ ఉంటుంటే సంఘము అనేది ప్రమాదములో ఉంటుంది. కనుక మనం మందిరానికి వచ్చాము అనంటే, విశ్వాసులంగా మనం పిలువబడుతూ ఉన్నాము అనంటే, మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చివరిగా ముగిచ్చేస్తున్నాను. 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయము మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. చాలండి, అవశ్యము. ఏముంది ఇక్కడ? గృహ నిర్వాహకులు నమ్మకముగా ఉండుట అవశ్యము. చాలామంది యవనస్తులు మీరు వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు మీ యొక్క పాత్రలో మీరు ఉంటూ ఉంటారు. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, గృహ నిర్వాహకత్వము అనేది మనకి ఇవ్వబడింది. మనకున్న తలాంతులను బట్టో, లేకపోతే సేవకుడు మిమ్మల్ని నమ్మటం ద్వారానో, మొత్తానికైతే కొన్ని బాధ్యతలు అనేది ఇచ్చినప్పుడు, గృహ నిర్వాహకత్వము అనేది ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నమ్మకముగా ఉండుట అవశ్యము. ఇట్స్ మ్యాండేటరీ. నమ్మకత్వాన్ని కోల్పోతే గృహ నిర్వాహకత్వంలో నుండి మనం దూరం అవ్వాల్సిన పరిస్థితి అనేది. కనుక దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే, రెండో మాట, ఇందాకేమో ఆ రాజు అందరిలో సౌందర్యాన్ని ఎలాగైతే కోరుకుంటూ ఉన్నాడో, ఇదే దేవుడు మనలో, తన పిల్లలుగా ఉన్న మనల్లో నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, నమ్మకత్వాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కీర్తన 101:6 ఉంటుంది, నా యొద్ద నివసించినట్లు
దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచూ ఉన్నాను. దేశములో, సంఘములో దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు అని అంటే నమ్మకమైన వ్యక్తులను. పాత నిబంధన మనం ఈ నూతన నిబంధనలో మనం చూస్తాం కదా, బాలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 పట్టణములకు నువ్వు అధికారిగా ఉండవు. ఈ 10 పట్టణాలు నీవే. మళ్ళీ ఇంకా ఆయన పిలిచాడు, బాలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 5 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు. ఇంకోడు ఉన్నాడు, చెడ్డదాసుడు. చెడ్డదాసుడు అని పిలువబడటానికి గల కారణం ఏంటి అంటే అతనిలో నమ్మకత్వము అనేది లేదు. కనుక ఎపఫ్రా నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన పాఠం ఏమిటి అని అంటే మనం నమ్మకంగా ఉంటూ ఉన్నామా. మిగిలినది నేను నెక్స్ట్ వీక్ ఎప్పుడైతే వస్తానో అప్పుడు ఈ ఎపఫ్రాలో నుంచి ఉన్న మరికొన్ని లక్షణాలు మనం చూద్దాం. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? 1, ఎపఫ్రా వాక్యమడల ఆసక్తి కలిగిన వాడు. 2వది, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆసక్తి కలిగిన వాడు. 3వది, తాను దాసుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడే కానీ యజమానుడిగా పెత్తనం చేయడానికి తాను ఇష్టపడలేదు. 4వది, అతడు ఇంటిలోను, అతడు సంఘములోను, అతడు దేవుని సేవకుడి దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఈ నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు తాను కూడా నమ్మకమైన పరిచారకుడిగా దేవుని చిత్తాన్ని తాను నెరవేర్చాడు. నమ్మకంగా శిలువలో తాను ప్రాణం పెట్టాడు. నమ్మకంగా ఆయన మనందరికీ ఆయన ఏం చేశాడంటే గొప్ప రక్షణను అనుగ్రహించాడు. తెలుసు కదా, మనము నమ్మదగిన వారము కానప్పటికీ దేవుడు ఎవరు అంటే నమ్మదగిన దేవుడు. కనుక ఈ లేఖనాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా బలా నమ్మకమైన వ్యక్తులుగా మనం దేవుని యొక్క పని మనం చేస్తున్నాం. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మన నమ్మకమైన పరిచారకులుగా ఉంటూ ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలంలో మనం చేయాలి.